వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. 1993లో జరిగిన ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకు అంటే ఆ టైంలో అది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఫ్లైట్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతది అనుకునే సిచ్యువేషన్‌కి వచ్చింది. దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఎందుకు అంత వైరల్ అయింది అంటే ఆ టైంలో చాలా మంది పెద్ద పెద్ద సినిమా ఆర్టిస్ట్ వాళ్ళందరూ అందులో ఉన్నారు. ఆల్మోస్ట్ దగ్గరగా 10 నుంచి 20 మంది వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు. ఆ టైంలో చిరంజీవి గారి ఫ్యామిలీ ఉండటం కూడా మెయిన్ థింగ్ అనమాట. 272 మంది ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నారంట. సో, ఈ ఫ్లైట్ చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సింది. సో, 6:30 అరౌండ్ ఆ టైంలో చెన్నై నుంచి టేక్ ఆఫ్ అయిన ఫ్లైట్ 7కి బేగంపేటలో ల్యాండ్ అవ్వాల్సింది. కరెక్ట్‌గా అది ల్యాండ్ అయ్యే టైంకి అక్కడ మొత్తం ఫాగ్ వచ్చేయడం వల్ల ఈ ల్యాండింగ్ ఏరియా ఉంటది కదా! అది కనపడకపోవడం వల్ల వాళ్ళు టేక్ ఆఫ్ చేయలేకపోయారు. దాన్ని ఏంటి అంటే మద్రాస్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసి సో, మద్రాస్‌లో ల్యాండింగ్ చేద్దామని ఫ్లైట్ అయితే డైవర్ట్ చేశారు. ఫాగ్ అది ఆ ఇష్యూ వల్ల టెక్నికల్ ఇష్యూ కూడా ఉండటం వల్ల ఫ్లైట్‌ని ఎక్కువ హైట్‌కి తీసుకెళ్లకుండా తక్కువ హైట్‌లోనే ఫ్లైట్‌ని తీసుకెళ్తూ ఉన్నారన్నమాట. సో, అదే టైంలో ఇంజిన్ తక్కువ హైట్‌లో వెళ్ళటం వల్ల ఇంజిన్‌లో ఉన్న ఆయిల్ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. కరెక్ట్‌గా అప్పుడు తిరుపతి దగ్గరలో ఒక విలేజ్‌లో అయితే ఆ ఫ్లైట్‌ని బెల్లీ ల్యాండింగ్ చేశారు. బెల్లీ ల్యాండింగ్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనమాట. సో, ఆ ల్యాండింగ్ చేసిన తర్వాత ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన టైంలో చాలా పెద్ద సౌండ్ వచ్చేసరికి చుట్టుపక్కల విలేజర్స్ అందరూ భయపడి అయితే ముందుకొచ్చారంట. సో, ఆ వచ్చిన వాళ్ళందరూ ఈ మూవీ టీమ్ గాని ఆ సినిమా ఆ ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరినీ అయితే సేఫ్‌గా తీసుకొచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, అల్లు రామలింగయ్య గారు, విజయశాంతి గారితో సహా 60 మంది పైగా సినిమా వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా మంది అయితే ఉన్నారు. సో, ఆ టైంలో ఆ విలేజర్స్ వాళ్ళందరినీ కాపాడారని చెప్పేసి ఈ మూవీ టీమ్ వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చారు. ఈ ప్లేస్‌లో మేము ఒక హాస్పిటల్‌ని కట్టిస్తాము. సో, మూవీ ఇండస్ట్రీ తరపున అని చెప్పారనమాట. అది చాలా టైం అయినా గానీ ఇప్పటి వరకు ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ ఇన్సిడెంట్ అక్కడితోనే క్లోజ్ అయిపోయింది. ఆ టైంలో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు దాని గురించి చాలా ఫైర్ అయితే అయ్యారు. ఎందుకంటే ఇట్లా మాట ఇచ్చారు నిలబెట్టుకోలేదని. కానీ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే తిరుపతికి చెందిన జర్నలిస్ట్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. సో, ఏం చెప్పారంటే ఆ టైంలో వాళ్ళు మాట ఇచ్చారు. ఇప్పటివరకు ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పటికైనా నిలబెట్టుకోండి అని చెప్పేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక రీల్ అయితే పోస్ట్ చేశారు. అది ప్రెజెంట్ బాగా వైరల్ అవుతూ ఉంది. సో, వైరల్ అవుతున్న పోస్ట్‌ని చూసిన నెటిజన్స్ కూడా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటదని కామెంట్లు అయితే చేస్తున్నారు. అందుకని ఈ టాపిక్‌ని ఇప్పుడు మళ్ళీ తీసుకురావాల్సి వచ్చిందనమాట. సో, ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.